మంత్రి లోకేష్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. అమలు చేయాలి. ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో, అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో, ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది. అందుకే ఇక్కడున్న అబ్బాయిలందరూ చెప్తున్నా, అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరన్నా మాట్లాడితే నేనే వస్తా, 2 గట్టి కొడతా. మాకు మొహమాటాలు ఏమీ లేదు. ఈ విషయంలో కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు. మహిళల్ని మనం గౌరవించాలి. ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. ఈరోజు అద్భుతంగా మీరందరూ చర్చించారు. సుమారుగా 45,000 ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్గా మిగతా విద్యార్థులందరూ చూస్తాం జరిగింది. ఇక్కడ రాలేకపోయారు కొంతమంది విద్యార్థులు, ఎందుకంటే మీతో చాలామంది పోటీ పడ్డారు. వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీకు తెలుసు వాళ్ళందరూ. కానీ వాళ్ళు రాలేకపోయారు. ఏం పర్వాలేదు, ప్రభుత్వం మెరుగైన అవకాశాలు మీకు కల్పిస్తుంది, ఒక అద్భుతమైన వేదిక మీకు ఏర్పాటు చేస్తుంది. అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సభాముఖంగా వాళ్ళందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పిల్లలందరినీ నేను ఒక విషయం కోరాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మీరు మాట్లాడాలనుకుంటారో క్లారిటీతో మాట్లాడండి. భయం అవసరం లేదు. మీ మనసులో ఒక ప్రశ్న ఉంది, ఆ ప్రశ్నకి సమాధానం రావాలనుకుంటే 1 కాదు 10 కాదు 100 సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చర్చిద్దాం, కానీ చర్చ అనేది ఫ్యాక్ట్స్తో చర్చ జరగాలి, ఫ్రస్ట్రేషన్తో కాదు. అంతేకాకుండా ఎవరైనా అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్తో డిసగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడున్న మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను.